జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, అలాగే మెగా పీటీఎంకు విచ్చేసిన తల్లిదండ్రులకు, ఇంకా తోటలోని పువ్వుల్లా, గూటిలోని పిట్టల్లా, ఏటిలోని కెరటల్లా, గాలిలోని పాటల్లా, పండగ వాతావరణంలో కూర్చున్న విద్యా విజ్ఞానాల అమృత బాండ మన ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల పాలకొండలో చదువుతున్న నా చెల్లెళ్లకు, మరీ ముఖ్యంగా తరగతి గదే కార్యశాలగా, 4 గోడలే నర్తనశాలగా, పిల్లల మెదళ్లే ప్రయోగ దీపికగా, కళాశాల అభివృద్ధే కార్యదీక్షగా, ఆధునిక మహిళ దేశ చరిత్ర తిరగరాస్తుంది అన్న గురజాడ మాటలకి మారురూపంగా సేవలందిస్తున్న గౌరవ ప్రిన్సిపల్ శ్రీమతి బి రేణుకా మేడం గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా మనందరినీ వారి సొంత పిల్లల్లా భావిస్తూ మనకు అన్ని రకాల మంచి చదువు చెప్పిన మన మేడం గారులకి, సార్లకి, అలాగే బోధనేతర సిబ్బందికి మరొక్కసారి నా యొక్క నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇలా మెగా పీటీఎంకు రావడం, మన టీచర్లందరి ఆశీర్వాదాలు పొందడం, మీ అందరి ముందు మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తూ, మనమందరం బాగా చదివి ప్రయోజకులమై మన తల్లిదండ్రులకు, గురువులకు, మన కాలేజీకి, మన గ్రామానికి మంచి పేరు తేవాలని, అందుకోసం గురుభక్తి విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము, నిరంతర సాధన, ధారణ, పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణము అనే పద్యంలో చెప్పినట్లు గురువులపై భక్తి, సాధన, ధారణతో నిరంతరం బాగా చదవాలని, ఇంకా అదేవిధంగా క్రమం తప్పకుండా కాలేజీకి వచ్చి ఇప్పుడు తలంచుకు చదివితే భవిష్యత్తులో తలెత్తుకు తిరగగలమని గుర్తుంచుకోవాలి. రీల్స్, చాటింగ్స్, మెసేజెస్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా లాంటి వాటితో మనల్ని, మన సమయాన్ని, మన జీవితాన్ని నాశనం చేసుకోకుండా, అట్రాక్షన్లను పెంచే సినిమాల మాయలో పడకుండా, రియల్ హీరోలుగా భ్రమపడకుండా, మన అమ్మా నాన్నలు, రైతులు, గురువులు, డాక్టర్లు, జవాన్లు వంటి వారు రియల్ హీరోలు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. డ్రగ్స్, మత్తు పానీయాలు, ఫ్రీ ఫైర్, పబ్జీ, బెట్టింగ్ యాప్ల వంటి వాటితో మన జీవితాన్ని చిత్తు చేసుకోకుండా మనం జాగ్రత్తగా బతకాలి. దయచేసి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని నిరంతరం గమనిస్తూ వారితో ఫ్రెండ్స్గా ఉండాలని, అలా కాకుండా సీరియళ్ళు, అనవసరపు ఫోన్ కాల్స్ మాయలో పడితే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్లు ఆ ప్రభావం పిల్లలపై కూడా పడుతుందని గమనించాలి. మన విద్యార్థులను కూడా మంచి ఫ్రెండ్స్తో స్నేహం చేయాలి. ఒకవేళ అలా కుదరనప్పుడు చెడు సహనం కన్నా ఒంటరితనం మిన్న అన్న నిజాన్ని మనం గుర్తించుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మగపిల్లల్ని ఒకలా, ఆడపిల్లల్ని మరొకలా చూడడం మాని అందరినీ సమానంగా చూడాలని, అదేవిధంగా చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు తయారు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన విద్యార్థులను కూడా ప్రేమ, దోమ అంటూ అనవసరపు కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా మన డ్యూటీ ఏంటి, చదువుకోవడం కనుక అది మర్చిపోకుండా శ్రద్ధగా చదువుకోవాలని మీ సీనియర్ అక్కగా నా చెల్లెళ్ళకు చెబుతున్నాను. ఇంకా అదేవిధంగా నేను చదివిన ఈ 2 సంవత్సరాల్లో నాకు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా బాధ పెట్టుంటే మేడంలుగా, సార్లకు పెద్ద మనసుతో క్షమిస్తారని కోరుకుంటున్నాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి ధన్యవాదములు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నట్టు. చెప్పింది ప్రతి ఒక్క లెక్చరర్ కానీ